చేస్తాం. ఇంకా ఇంకొక శ్లోకం ఏమిటి? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది అందరికీ తెలిసిన నామమే, ఇది అందరికీ తెలిసిన శ్లోకం. ఏమిటి? ఆపదలు ఏవైనా వస్తే అవన్నీ కూడా పోగొట్టి రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని సిద్ధింపచేయగలిగేది రామనామం మాత్రమే. అంటే ఆపదలు పోగొట్టి సర్వసంపదల్ని కలిగించి లోకాభిరాముడైనటువంటి రామచంద్రమూర్తి నీకు నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకాన్ని ఎప్పుడైనా సరే ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కానీ, ఏ పనుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ శ్లోకాన్ని చెప్పుకున్నట్టయితే ఆ ఆపదలన్నీ కూడా తొలగుతాయి. ఇది దీని దగ్గర విశేషం. ఇక తర్వాత ఆఖరి శ్లోకంగా చెప్పుకుంటే రామో రాజమణి సదా, రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే అన్నాడు. రామేణ అభిహత నిశాచరచమో రామాయ తస్మై నమః. అంటే రామచంద్రమూర్తికి సంబంధించింది ఇంకా రామరత్నం, రాజరత్నం, రాముడికి సంబంధించిన విశేషం ఇంకెంతకన్నా చెప్పడానికి ఏం లేదు. రామో రాజమణి సదా. రామో, ఆ రామనామం ఎలాంటిదంటే రాజుల్లో రత్నమైనటువంటిది ఏదైనా ఉన్నది అంటే రామచంద్రమూర్తే. అలాంటి రామనామం చదువుతూ వెళ్తే ఎక్కడైనా సరే విజయాన్ని చేకూరుస్తాట. విజయవంతుడైన ఎవరు? సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడు, శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి నిన్ను నేను భజించిన వేళలో రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణ అవిహత నిశాచరచము. నిశాచరులు ఎవరు? రాక్షసులు. రామాయ తస్మై నమః. నిశాచరులందరికీ కూడా భయపడ్డ రామచంద్రమూర్తి, పారిపోతారు వాళ్ళు. రామనామాన్ని జపం చేసుకున్నట్టయితే నిశాచరులందరూ కూడా పారిపోతారు. ఇంకా ఏమిటి చెప్పాడు? ఎలాగా? రామాన్నాస్తి పరాయణం. రామచంద్రమూర్తి మంత్రం తప్ప ఇంకో మంత్రం నాకు వద్దు. రాముడి కన్నా, రామ మంత్రం కన్నా ఇంకో నామం లేదు. రామాన్నాస్తి పరాయణం. పరతరం రామచంద్రమూర్తికి సంబంధించిన దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. రామో రామాన్నాస్తి పరాయణం. పరతరం ఇంకొక దేవుడు లేడు. రామచంద్రమూర్తి గురించి చెప్పాలండి. రామస్య దాసోస్మ్యహం. రామచంద్రమూర్తికి కానీ శరణ వేడినట్టయితే రామే రామచంద్రమూర్తి. చిత్తలయ, చిత్తము అంటే మనస్సు. మనస్సులో ఎల్లప్పుడూ రామచంద్రమూర్తి తలుచుకున్న రామే చిత్తలయ సదాభవతు. నిన్ను ఉద్ధరిస్తాడు. సదాభవతు రామ మాముద్ధర. సర్వతో మేభో రామ మాముద్ధర. అలాంటి రామచంద్రమూర్తి నన్ను ఉద్ధరించు. నిన్ను తప్ప పరదైవం లేదు, పరమంత్రం లేదు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని పూర్తిగా చెప్పుకొని రామచంద్రమూర్తికి కానీ మనం శరణు వేడినట్టయితే అలాంటి రామచంద్రమూర్తి నన్ను ఉద్ధరించు. ఇది ఈ శ్లోకానికి అర్థం. అంటే ఇక్కడ ఈ రామరక్షా స్తోత్రానికి సంబంధించిన గొప్పతనం ఇది. ఇక ఆఖరి మాట శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది శివుడు ఉపదేశించిన నామం పార్వతీదేవుడు. శ్రీరామ రామ రామేతి ఒక్క రామనామాన్ని చేసినట్టయితే 1000 శ్లోకాలు చదివినంత ఫలితం, 1000 నామాలకి ఎంతైతే విష్ణు సహస్ర ఫలితం ఉందో అంత ఫలితం రామనామం, ఒక్క రామనామానికి ఉంది. భగవద్గీత 18 అధ్యాయాలు చదివితే ఎంతైతే ఫలితమో అంత ఫలితం విష్ణు సహస్రానికి ఎలాగైతే వచ్చిందో విష్ణు సహస్రానికి సంబంధించిన ఫలితం ఒక్క రామనామానికి మాత్రమే వచ్చింది. అదే అక్కడ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినది. అదే రామనామం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది శ్రీరామరక్షా స్తోత్రానికి సంబంధించిన విశిష్టత. అయితే ఈ రామరక్షా స్తోత్రాన్ని ఎవరైతే వింటారో
ఎవరైతే ఈ రామరక్షా స్తోత్రాన్ని పఠిస్తారో వారికి రామాన్నాస్తి పరాయణం భరతం రామస్య దాసోస్మ్య రామే చిత్తలయా సదా భవతు మే భో రామ మాముద్ధర. రామచంద్రమూర్తి వారందరినీ కూడా ఉద్ధరించు అని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, అలాగే ఈ రామరక్షా స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో 9 సార్లు కనీసం దీని విశేష ఫలితం మనకి దక్కాలన్నా ముందుగా గురువు ఉపదేశించి రావాలి. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఉపదేశించుకొని ఆ రామరక్షా స్తోత్రాన్ని పఠించినట్టయితే రోజుకి 9 సార్లు పఠించిన 11 రోజులు దీక్షగా చేసినా కూడా మనకి రామచంద్రమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఇందాకలు ఏం చెప్పాం, కల్పవృక్షాణం అన్నాం కదా, అందువల్ల మీ కోరికలు సిద్ధించుగాక. ఇది రామచంద్రమూర్తికి సంబంధించిన విశేషం. ఈ రామరక్షా స్తోత్రానికి సంబంధించిన విశిష్టత కూడా మనం చెప్పుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.